విశాఖ ఉత్సవంలోని పువ్వుల అందాలు చూడడానికి రెండు కళ్ళు సాలడం లేదు. ఒకదాని మీద ఒకటి పోటీ పడి ఉన్నా ఏటనిపిస్తుంది. చూడాలా పువ్వుల సింగారం, రంగురంగులు ఫ్లవర్లు, నన్ను చూడు నా అందం చూడని ఎరబూ సూరించేస్తున్నాయి. ఉడా పార్కు సెల్వీ వరల్డ్ గ్రౌండ్లో నెట్టిన పరిమిళ ఫ్లవర్స్ సూపులు తిప్పుకోనివ్వడం లేదు. అదిగదిగదిగో చంద్రబాబు కలల రాజధాని అమరావతి తోపాన్ని అదరగొట్టేసినారు. పువ్వులతోటి జిగేలు మనిపించినారు. ఆ తోపం ముందు పూల ఏదికి మీద ఎట్టిన బుద్ధుడి విగ్రహం ఫ్లవర్స్ పేంగనానికే హైలైట్ అయిపోయినది. పువ్వుల సంబరాన్ని చూడడానికి జనం రెప్పేయడం లేదు. పువ్వుల సొగసు అలాంటిది. వాటిని చూస్తే చాలు ఆడోళ్ళు సెగలోని సింగారించేసుకుంటే బాగుందనుకుంటారు. ఫ్లవర్లు అంతే వాళ్ళకి పంచి పేనాలు. అసలు మనిషి పుట్టిన దగ్గర నుండి పువ్వులతోటి పని. ఏ శుభకార్యం అవని పనసనవని పువ్వులు లేకపోతే పని అవుద్దేటి. ఇప్పుడంతే పీరాలకి పేమిస్తున్నానని చెప్పడానికి ఎస్ఎంఎస్లు వాట్సాప్ల్లోని ప్రపోజ్ చేస్తున్నారు. కానీ అప్పుడు ఎర్రటి గులాబీ ఇచ్చి ముగ్గులోకి దించేవాళ్ళు. పువ్వుకంత పవర్ ఉంది. మరి ప్రేయసిని పొగడ్డానికి ఇయ్యే. నీ కళ్ళు కలువ పూలు, నీ పెదాలు గులాబీ రేకులు, నీ నడుము సన్నజాజి. ఏటి పువ్వులు కాదేటి? ఏటి చిన్నోడు ఇయ్యాల ఫ్లవర్ల మీద పడ్డాడంతే. మన ఉడావోలెట్టిన ఫ్లవర్స్ చూశాక పువ్వుల మీద మనసు పారేసుకున్నాను. ఫ్లవర్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఆట అందం ముందు మనమెంత అందంగా ఉన్నామని సెల్ఫీలు తెగదిగేస్తాండ్రు. శామంతులు సూడు సూడు నాకాశ అంతన్నాయి. గులాబీలు గుబాలెత్తున్నాయి. సంపంగిలు సరాగాలు పాడుతున్నాయి. లిల్లీ పూలు గెలిగింతలు ఎట్టేస్తున్నాయి. విదేశాల నుండి వచ్చిన ఫ్లవర్లు మళ్ళీ మళ్ళీ చూడమంటున్నాయి. ఒక్కో పువ్వుది ఒక్కో సొగసు, ఒక్కో ఫ్లవర్ది ఒక్కో సింగారం. ఈ పూల తోటలోని విహరించడానికి జనం ఎగబడి వచ్చేస్తుండ్రు. పువ్వులో పక్క పలకరెత్తుంటే పొట్టి చెట్లు అయ్యే బోన్సాయి. పొట్టోలమే గాని మేము గట్టోలమని చూడడానికి వచ్చిన వాళ్ళని కట్టి పడేస్తున్నాయి అక్కడ. ఈ ఫ్లవర్ షో కండక్ట్ చేస్తే చాలా బాగుంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫ్లవర్స్ తెప్పించి పెట్టారు. ఇందులో మమ్మల్ని మమ్మల్ని ఇంక్లూడ్ చేస్తారు. చాలా అదృష్టం. 150 ప్లాంట్స్ పెట్టాము. అందులో 100 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ప్లస్ మర్రి, జువి, రావి, ఫైకస్, బొడోఫాకస్, ఇవన్నీ ఇంటర్నేషనల్ ప్లాంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో జేడి కూడా ఉంది. అమరావతి పువ్వుల సెట్టింగ్ సూపర్ ఉన్నది. తెల్ల శామంతులు, పసుపు సంపంగులు 36,000 పువ్వులతోటి కళ్ళు సెదిరినకు చేసినారు. దాని పక్కన డాల్ఫిన్లు, ఇంకో పక్క డక్కలు, ఇంకో పక్క బాతులు, 7,000 సంపంగి, శామంతులు, గులాబీ, ఎరుపు, పసుపు మిక్సింగ్ చేసి అదరగొట్టి పారినారు. మరో పక్కన వెజిటబుల్ కార్వింగ్ ఏటీ చిత్రం అనిపించేస్తుంది. 25 రకరకాల కూరగాయలతో ఎరగదీసి వదిలేసినారు. క్యారెట్ మొక్కలతో ఎట్టిన డ్రాగన్ చూసారనుకో మింగేద్దామా అన్నట్టు ఉంది. అమరావతి ఫస్ట్ అది చాలా బాగుంది. అది ఫస్ట్ టైం కదా పెట్టడం, అంటే మన డివైడ్ అయిపోయి ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుంది. చాలా పెద్దది కూడా పెట్టారు. అండ్ దాని వెనకాల పూల్ డిజైన్ ది కూడా కోటలాగా పెట్టారు. అండ్ దాని డాల్ఫిన్స్ అది కూడా చాలా బాగుంది. అమరావతి సెట్ చాలా బాగుంది. డాల్ఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. బాన్సాయ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టారు. అవన్నీ చాలా కలర్ఫుల్ గా, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. హాలాండ్, థాయిలాండ్, మలేసియా, పూణే, కలకత్తా, బెంగుళూరు పువ్వులు దిగిపోనాయి ఇక్కడికి. పువ్వులు ఎరబూస్తే ఒక అందం, ముడుచుకుంటే మరొక అందం. 250 రకాల బోన్సాయి మొక్కలు 5 నుండి 45 సంవత్సరాల వరకు అబ్బా గొప్ప చూడముచ్చటగా ఉన్నాయి. అవి పువ్వుల రకాలు చెప్పాలంటే ఇంక తెల్లారిపోద్ది. ఫ్లవర్స్ బయటన నర్సరీ ఓలెట్టిన పూల మొక్కలు, పళ్ళు మొక్కల్ని కొనుక్కుపోతారు జనం. సిఎంఆర్ నర్సరీ, ఇంకో పక్క పువ్వులకు కేర్ ఆఫ్ అడ్రస్ కడియం నుండి వచ్చిన సీతారామ నర్సరీ వాళ్ళు మొక్కలు మైమరిపించేస్తున్నాయి. విశాఖ ఉత్సవంలో పూల ప్రదర్శనకు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లోపల చాలా బాగా పూలు అలంకరించారు. ఇవి వేరే విదేశాల నుంచి కూడా తీసుకొచ్చారు. మేము ఇక్కడికి కడియం నుంచి వచ్చాము. ఇక్కడ మామూలుగా వడవాళ్ళు మాకు పిలిచి ఫ్లవర్ ఫెస్టివల్ దగ్గర మొక్కలు, వివిధ రకాలమైన మొక్కలు అరేంజ్ చేయమని చెప్పారు. మేము వాళ్ళకి యాక్టివ్గా పార్టిసిపేట్ చేద్దామనేసి వివిధ రకాలమైన మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ అలంకరించడం జరిగింది. చాలా బాగుంది.
అది మన డైలీ రొటీన్లో మనం స్ట్రెస్డ్గా ఉంటాం. ఇలాంటి ఫ్లవర్ షోస్ అన్ని పెడితే మాకు చూసి ఆనందించి ఇన్స్పైర్ కూడా అవుతాము. అండ్ ఈ ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ అండ్ బాన్సాయిస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. పూలకు పుట్టినిల్లే కడియం, అక్కడి నుండే ఒత్తి ఆగుతారా ఆటు కేకుల్లా కొనుక్కుపోతాండ్రు. ఈ ప్రదర్శన మీద ఉడా పెద్ద ఆఫీసరు వీసీ గారు బాబురావు నాయుడు ఏటంతం రిందాం. బాగా రెస్పాన్స్ ఉందండి. దీంట్లో ఈసారి మనం అమరావతి స్తూప, అమరావతి బుద్ధ మెయిన్ థీమ్ పెట్టించి, అలాగే మన డాల్ఫిన్ విశాఖ థీమ్ పెట్టి సబ్ థీమ్ కింద పెట్టాం. మనకు రమరమే 120 రకాలైనటువంటి స్పీసెస్ వచ్చాయి. అది ఆలాండ్, అలాగే మలేషియా, పూణే, బెంగళూరు, కలకత్తా నుండి తీసుకొచ్చడం జరిగింది. దీంట్లో 250 రకాలైనటువంటి బోన్సాయి, అలాగే మనము 25 రకాలైనటువంటి ఇంపోర్టెడ్ ఫ్లవర్స్, అది కాకుండా మనకు వెజిటేబుల్ కార్వింగ్స్, అలాగే ఈ ఆర్కిడ్స్, అలాగే అంతోరియంస్ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే విశాఖ టవర్ కూడా మనం సపరేట్గా పెట్టడం జరిగింది. వెర్టికల్ గార్డెన్ పెట్టడం వల్ల దీంతో పాటు 50 స్టాల్స్ కూడా మనం పెట్టడం జరిగింది. విశాఖపట్నం ఉత్సవంలోని ఫ్లవర్స్ తిరణాల్లాగుంది. పువ్వులు మొక్కలు చూడడానికి జనం ఎరగబడి వచ్చేస్తాండ్రు. ఆదివారం దాకా ఈ పువ్వుల పండుగ రమ్మని అంతూనే ఉంటది. ఇందులో తిరుగుతుంటే ఏం ఆనందం, రంగులు నోకంలోనున్నామా అనిపిస్తుంది. లోపల పూల అందాలు, బయట నెట్టిన ఫుడ్ స్టాల్స్లో రుసులు చూసి కుటుంబాలు గొప్ప సంతోషం అయిపోతున్నాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రండి ఫ్లవర్ షోకి వెళ్దాం నెగండి.